స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ లో దాదాపు 9 డివిజన్లలో యూజీడీ తర్వాత రోడ్స్కు సంబంధించి ఈరోజు సుమారుగా 45 లక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు చేసే కార్యక్రమానికి ప్రణాళికతో ఒక పకడ్బందీ జీవనంతో ముందుకు ఉన్నాం. ఇది స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్సే కాకుండా కొన్ని రోజుల్లో వారం 10 రోజుల్లో యూఎఫ్ఐడిసి నుంచి 100 కోట్ల కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం. టెండర్ల కార్యక్రమం పూర్తయిపోయింది. కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. నాతో పాటు మా మేయర్ గారు, ఎన్టీపీసీ సంబంధించినటువంటి నాయకులు, ఇతర కార్పొరేటర్లు ప్రతి కూడా దీంట్లో భాగస్వాములయ్యారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, తర్వాత 100 రోజులు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దాదాపు 6 నెలల పైన సమయం గడిచిపోయింది. నిధులు విడుదలైనా కూడా టెండర్ల ప్రక్రియ కార్యక్రమంలో ఎన్నికల దృష్ట్యా ఆలస్యం జరిగింది. కానీ ఇక ముందు నుంచి ఈ నెల రోజుల నుంచి ప్రక్రియలు స్టార్ట్ అయిపోయినాయి. పూర్తి స్థాయిలో మార్పు కనపడే విధంగా పనులు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్ గారు, వారి యొక్క టీం, దాంతోపాటు మా కార్పొరేట్ సోదరులు, మేయర్ గారి ఆధ్వర్యంలో వారికి అనుసంధానంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి డివిజన్లో ఉన్నటువంటి చిన్న పనులను కూడా గమనించి అధికారులకు తెలియజేసి ఎక్కడికక్కడ అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దయచేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నాం. అభివృద్ధి అంశంలో, రోడ్ల విస్తరణలో, అదే మాదిరిగా ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ చేసినా కూడా నిందలు వేయడం కాకుండా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగస్వాములు సహకరించాల్సి కోరుతా ఉన్నా. మరి అదే మాదిరిగా అలా గత కొన్ని సంవత్సరాలుగా మహానాయకుడు రాజశేఖర రెడ్డి హయాంలో మొదలుపెట్టినటువంటి పచ్చదనాన్ని కాపాడి పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమం మొదలైతే ఈరోజు కూడా కొన్ని కోట్ల చెట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, ప్రతి ఇంట్లో మొక్క నాటండి. గవర్నమెంట్ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు ఎక్కడైతే మొక్క నాటుతారో ఆ మొక్కను కాపాడే ప్రయత్నం చేస్తూ మన ప్రాంతంలో, ముఖ్యంగా రామగుండంలో పర్యవేక్షణను కాపాడుకోండి. విపరీతంగా కాలుష్యం ఉన్నటువంటి ప్రాంతంలో మన అలవాటు అయినా కూడా మన జీవనాధారం ఈ ఇండస్ట్రీసే కాబట్టి ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాయువుని, కాలుష్యాన్ని మనం దాన్ని కాపాడుకోవాల్సిన, మన ఆరోగ్యాలు కాపాడుకునే దాంట్లో మంచి వాతావరణం ఇచ్చేటువంటి ఒకే ఒక యంత్రం, అది పచ్చదనం చెట్ల పెంపకం కార్యక్రమం. ఇలా ఈ భయంకరమైన కాలుష్యంలో మనము ప్రతి ఒక్క వ్యక్తి ఈ పచ్చదనాన్ని కాపాడుకున్న దాంట్లో బాధ్యతాయుతంగా ఈ వర్షాకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా చెట్ల మొక్కలు నాటాలని చెప్పి మీ ద్వారా అందరినీ పిలుపునిస్తా ఉన్నా. రామగుండానికి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, బంగారు భవిష్యత్తు కనబడుతుంది అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అనేకమైనటువంటి నాయకులు కొంతమందికి నిందలేసే వారికి ఓపిక ఉంటే సంవత్సర కాలం వేచి చూడండి, తర్వాత చర్చిద్దామని చెప్తాను. చాలా
తాత్కాలికంగా ఎక్కడైతే వర్షాల వల్ల నష్టమైన రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికంగా టెంపరీ చేస్తామని. స్మార్ట్ హోల్స్ అంటే అక్కడక్కడ గుంతలు పడతాం, ఆ గుంతలు కూడా సరి చేసే కార్యక్రమం చెప్తాం. మోడల్ స్కూల్కు రోడ్ వేసామని చెప్తా ఉన్నాం. ఇందిరమ్మ కాలనీలో, పీకే రామయ్య కాలనీలో మా మల్లేష్ ఆసిఫ్ గారు చెప్తామని మట్టి వేసామని. ప్రతి ప్రాంతం కూడా ఎవరు ఊహించలేని విధంగా అద్భుతంగా చేసే దశలో ముందుకెళ్తాం.